ఒక ఇంట్లో ఒక ముసలి తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు కోడలు ఉండేవారు. ముసలి తల్లిదండ్రులు విషయంలో వాళ్ళని అనాథ ఆశ్రమంలో వదిలేయమని వాళ్ళ కోడలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. అది తట్టుకోలేక ఆ ముసలివారు అనాథ ఆశ్రమానికి వదిలేయమని కొడుకుతో చెప్తారు. చేసేది లేక ఆ కొడుకు కూడా మనసు చంపుకొని వాళ్ళని అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అలా వారం గడిచిపోతుంది. ఒకరోజు ముసలివారి కోడలికి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో ఆమె అవతలి వారు చెప్పింది విని షాక్ అవుతుంది. వెంటనే వారు చెప్పిన అడ్రస్కి ఏడుస్తూ వెళ్తుంది. ఆమె వెళ్ళింది ఒక అనాథాశ్రమానికి. అక్కడ తన తల్లిదండ్రులను చూసి ఏడుస్తుంది. మిమ్మల్ని ఇక్కడ వదిలేయడానికి వాడికి మనసెలా వచ్చిందమ్మా? పదండి, నేను వాడితో మాట్లాడతాను. మిమ్మల్ని ఆశ్రమానికి పంపాల్సిన అవసరమేంటి అని అడుగుతాను అని తన అన్నా వదినలపై నిప్పులు కక్కుతుంది ఆమె. ఆమె మాటలకి తండ్రి కోపంగా పైకి లేచి, నువ్వు ఏ అర్హతతో వాళ్ళని అడుగుతావమ్మా? వాళ్ళు చేసింది తప్పైతే మరి నువ్వు చేసిందేంటి? నిన్ను కన్న మేము మాత్రం అమ్మా నాన్న, నీ భర్తని కన్నవారు అమ్మా నాన్న కాదా? చెప్పమ్మా అన్న తండ్రి మాటలకి ఆమె మౌనంగా ఉండిపోతుంది. చూడమ్మా, నీలాగా ప్రతి కోడలు వాళ్ళ అత్తామామల్ని ఇలా అనాథాశ్రమంలో వదిలేయమంటే కూతుర్ని కన్నవారికి కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే వారికి కూడా కోడలు వస్తుంది కదా. అయినా నీ అంత కసాయి హృదయం నా కోడలికి లేదమ్మా. నా కోడలు బంగారం. నా కోడలు నన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది, నీలా కాదు అన్న తల్లి మాటలకి ఆమె ఏడుస్తూ కూర్చుంటుంది. ఈ విషయం మాకెలా తెలుసు అనుకుంటున్నావేమో. మేము ఈ ఆశ్రమానికి ఫ్రూట్స్ డొనేట్ చేద్దామని వస్తే ఇక్కడ మీ అత్తామామలు ఉన్నారు. ఏంటా అని అడిగితే జరిగిందంతా ఈ హాస్టల్ వార్డెన్ చెప్పారు అంది ఆమె తల్లి. అప్పుడు ఆమె ఎంత పెద్ద తప్పు చేసిందో ఆమెకి అర్థమవుతుంది. బోరున ఏడుస్తుంది. వాళ్ళ అత్తామామల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. వెంటనే వాళ్ళ అత్తామామల్ని ఇంటికి తీసుకెళ్తుంది. ఆఫీస్ ముగించుకొని ఇంటికి వచ్చిన భర్తకి తల్లిదండ్రులు కనిపించగానే సంతోషంతో చూస్తూ ఉండిపోతాడు. తర్వాత భార్య వచ్చి, నేను చేసిన తప్పుని క్షమించండి అని అడుగుతుంది. తన భార్యలో వచ్చిన మార్పుకి అతను ఎంతో ఆనందపడతాడు. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల అత్తమామల్ని ఎప్పుడైతే అమ్మా నాన్నలా చూసుకుంటుందో అప్పుడే ఆమెకి భర్త నుండి మరింత ప్రేమ, మరింత గౌరవం పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా భర్త తల్లిదండ్రుల్ని, బంధువులని ఎప్పుడైతే ద్వేషిస్తుందో ఆటోమేటిక్గా తనకి తన భర్తకి దూరం పెరుగుతుంది. అది అర్థం చేసుకుంటే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ జీవితం ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి.